బుద్ధుందా నీకు? ఏమైనా ఉంటే దూరంగా ఉండి మాట్లాడొచ్చుగా, దగ్గరకు వచ్చి కళ్ళు మూయాలా? అవతల వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో ఆలోచించావు నువ్వు? నేనేం చేశానండి? ఏం చేసావు నీకు అర్థం కాలేదా? అసలు నా ప్రాబ్లంతో నేను చస్తున్నాను. అయ్యో, అవేం మాట్లాడే. నువ్వేం చెప్పకు. నీకు నీ ప్రాబ్లమ్స్ తప్ప ఎదుటి వాళ్ళ గురించి అర్థం కాదు. నీకు నీ అన్నయ్య పెళ్లి ముఖ్యం, గుళ్ళో పూజలు ముఖ్యం, కొట్టాల ముఖ్యం. అవతల వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నువ్వు అనుకున్నది మాత్రం జరగాలి, అంతే. అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఒంటరిగా కూర్చున్నారు అని అస్సలు ఆలోచించావు. అవన్నీ నీకు అనవసరం. ఛ, ప్రతి క్షణం నిన్ను ఆనందంగా ఉంచడానికి నేనెంత నరకం అనిపిస్తున్నాను నీకేం తెలుసు. ఆ నరకాన్ని భరించలేక, అలాగని నిన్ను బాధ పెట్టలేక ఇక్కడి నుంచి పారిపోవాలన్నది, దూరంగా పారిపోవాలన్నది. ఏమండి, నేను మాట్లాడొచ్చా? ఒక్క క్షణం మాట్లాడతానండి, లేకపోతే ఈ బాధ నేను భరించలేను. చెప్పు. నాకు లౌక్యంగా బతకడం రాదండి. అసలు అలా బ్రతకాల్సిన అవసరం నాకెప్పుడు రాలేదు. చిన్నప్పటి నుంచి నాకేమనిపిస్తే అది మాట్లాడేదాన్ని, ఏదనిపిస్తే అది చేసేదాన్ని. అలా చేయడం వల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారని నాకు తెలియదండి. కనీసం ఆ విషయం కూడా నాకెవరూ చెప్పలేదు. నాకు అవతల మనిషిని ఎంత ప్రేమించాలో కూడా తెలీదు. ప్రేమిస్తూనే ఉంటాను, అంతే. ఎంత సంతోషం వచ్చినా వాళ్లతోనే పంచుకుంటాను. మన పెళ్ళయ్యాక మొదటి రాత్రి మీరు వెళ్ళిపోయారు. తూర్పు వెళ్లి రైలు కోసం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పటికో మీరు వచ్చారు. అందుకే క్షణం కూడా మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాను తప్ప మీరెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఆశ నాకు లేదండి. ఏం చేసినా అది ప్రేమతోనే చేశాను, కానీ అవతల వ్యక్తిని బాధ పెట్టాలని కాదు. అయినా మీరు బాధపడితే ఏడ్చేది నేనేనండి. సీతమ్మతో నాకు ఒక కథ చెప్పేదండి. ఒక పక్షి తనకి ఏ బాధ కలిగినా రాముడి పేరే స్మరించేదంట. అలాంటి పక్షిని పొరపాటున రాముడే గాయపరిచాడంట. అప్పుడు ఆ పక్షి తన బాధని ఎవరితో చెప్పుకుంటుందండి. అలాగే నన్ను మీరే బాధ పెడితే నేనెవరితో చెప్పుకోనండి. అయినా భర్తని తాకకూడదు, పలకరించకూడదని నాకు తెలీదండి. పోను పోను మీ వైపు చూడాలన్నా నాకు భయం వేసే పరిస్థితి నేను తట్టుకోలేనండి. ఊరుకోరాదా? నేను అనలేదు, పరిస్థితి అలాంటిది. ఆ నిమిషంలో నేనేం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. తప్పు నీది కాదు, నేనున్న పరిస్థితి ఇది. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ రాధా. నూతన దంపతులకి అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోమని చెప్తారు. నేను అలాగే దర్శించుకున్నాను. కానీ ఇప్పుడు నా బతికిలా అయిపోయింది. నిజంగా పెళ్లికి బలమే ఉంటే ఆ అరుంధతే వచ్చి విడిపోతున్న దంపతుల్ని కలపాలి కదా.
సాక్షిగానే ఆయన నా మెళ్ళలో 3 ముళ్ళు వేశారు. మనస వాచ కర్మణ ఆయన్ని నమ్ముకుని ఆయన చేయి పట్టుకుని కలిసి నడిచాను. ఈ అగ్నికంత విలువుంటే విడిపోయిన మా జీవితాల్ని మళ్ళీ కలపాలిగా. ముహూర్త బలం, వేద మంత్రాలు, బంధువుల దీవెనలు, ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇన్నున్నా పెళ్ళిళ్ళు పెటాకులవుతుంటే ఇక నాలాంటి ఆడవాళ్లు దేని నమ్మాలి? దురదృష్టాన్నా వస్తూ వస్తూ ఎన్నో బంధాల్ని, ఇంకెన్నో కట్టుబాట్లని, ఆశల్ని, ఆనందాల్ని అన్నీ తెస్తావు. వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోతావు. ఇవన్నీ తెలిసినా మేము నిన్ను పూజిస్తూనే ఉంటాం. నువ్వు మాత్రం తాళిని ఎగతాళిగా చూస్తున్నా, ఆలిని వెలయాలుగా మారుస్తున్నా, అవసరం కోసం మెడలోంచి తెంచి అమ్మే వస్తువులా చూస్తున్నా నోరు విప్పావు. నిప్పులా కాల్చేస్తూ ఉంటావు. అనుక్షణం నన్ను తాకుతూ నేను పోగొట్టుకున్న దాన్ని గుర్తు చేస్తుంటావు. ఏంటి కిషోర్, నిద్ర రావట్లేదా? పైగా రోజు రోజుకి సమస్యలు ఎక్కువవుతున్నట్టున్నాయి. ఐ మీన్ పాప కనిపించకుండా పోయి చాలా రోజులైంది కదా, దాని గురించి. అవును, పాప మిస్ అయ్యి ఇన్ని రోజులైంది కదా, మీరు ఒక్కసారి కూడా నా పాప దొరికిందా అని నన్ను అడగలేదేంటి? జనరల్గా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే సార్ ఏమైంది సార్ అంటూ మా ప్రాణాలు తోడేస్తుంటారు. బట్ మీరేంటి డిఫరెంట్గా ఉన్నారు? అంతేకాకుండా రాధ సంతోషం కోసం అంత కష్టపడి పెళ్లి ఏర్పాట్లు చేసి లాస్ట్ మినిట్లో అలా వెళ్ళిపోయారేంటి? నేనైతే మీ పాప గురించే వెళ్ళారు అని అనుకున్నాను. అదేం లేదు సార్, నేను హాస్పిటల్కి వెళ్ళడం లేదు కదా, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే వెళ్ళాను. ఇక పాప గురించి ప్రతిరోజు అడగడం లేదంటే దానికి కారణం నాకు పాప మీద ప్రేమ లేక కాదు, మీ మీద నాకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఎందుకంటే మీరు రాధ గురించి చాలా ఆలోచిస్తున్నారు, చాలా చేస్తున్నారని నాకు తెలుసు. అర్జున్ గారు, కొన్ని సమస్యలు ఎవరికి చెప్పినా తీరవు, వాటిని నేనే తీర్చుకోవాలి. అలా కాకుండా మీరు సాల్వ్ చేయగలిగినప్పుడు మీరు అడగకుండా నేనే చెప్తాను. నేను ఎదురు చూస్తూ ఉంటాను. గుడ్ నైట్. పెళ్లి మండపం దగ్గర నుంచి వెళ్ళడం చూసినప్పటి నుంచి ఎస్ఐ గారికి అనుమానం పెరిగిపోయింది. ఇది ఇంకా పెరిగితే అతను నన్ను వదలడు. ఇప్పటి వరకు హారిక దృష్టిలో నేను అబద్ధం చెప్పాను.
ఇక మీదట నేరస్తుని అయిపోతానేమో. ఈ పరిస్థితిని ఇలాగే కంటిన్యూ చేయకూడదు. ఏదో ఒకటి చేయాలి, వెంటనే చేయాలి. పోనీ ఎస్ఐ గారికి చెప్పేస్తే? నో, అలా చేస్తే పాపకు డేంజర్. ఎస్, అదొక్కటే దారి. వెంటనే రాధకు నిజం చెప్పాలి. అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. రాధకు నిజం తెలిసాక ఇక ఎవరూ నన్ను రాధ భర్తగా నటించమనరు. హలో, ప్రకాష్, నేను కిషోర్ మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ డాక్టర్? నేను ఎలా ఉన్నాను, నా లైఫ్ ఎటుపోతుందో నాకే అర్థం కావట్లేదు. ఏమైంది కిషోర్? అక్కడేమైనా ప్రాబ్లమ్సా? రాధ ఏమైనా విసిగిస్తుందా? ఎవరి వలన ప్రాబ్లమో, ఎవరి వలన తీరుతుందో ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను. రాధకు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. కిషోర్, మీరు తొందరపడకండి. అప్పుడే ఆమెకి నిజం చెప్పేస్తే తట్టుకోలేదేమో. కొద్ది రోజులు ఓపిక పట్టండి. నో ప్రకాష్, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకొక్క రోజు ఆలస్యం చేసినా నా లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. పైగా తన అన్నయ్య పెళ్లి జరిపించినందుకు రాధ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సమయంలోనే నిజం చెప్పడం మంచిదనుకుంటున్నాను. కిషోర్, మీరింత చెప్తున్నారు అంటే మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అలా అని రాధకి వెంటనే చెప్పడం కరెక్ట్ కాదేమో. ప్లీజ్, నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ డాక్టర్. రేపు రాధని టెస్ట్ చేద్దాం. ఆ టెస్ట్లో రాధకి నిజం చెప్పినా తట్టుకునే స్థితిలో ఉంది అంటే వెంటనే చెప్పేద్దాం. లేదు అంటే ఇంకొంతకాలం ఆగక తప్పదు. ఓకే, వెయిట్ చేస్తుంటాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. గుడ్ నైట్ ప్రకాష్. రేపెట్టి పరిస్థితుల్లో నిజం చెప్పాలి. ఈ విషయం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా సత్యంకి చెప్పాలి. హలో సత్యం, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి బయటకు వస్తావా? ఏమైంది బాబు? నువ్వు వచ్చాక చెప్తాను. ఏంటి బాబు ఈ టైంలో రమ్మన్నారు? ఏమైనా ముఖ్యమైన విషయమా? అవును, చెప్పండి బాబు. మా కోసం ఇంత చేస్తున్న మీకు నేను ఏమైనా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జరగబోయే చూస్తూ ఉంటే చాలు. నేను రాధ పరిస్థితికి జాలిపడి ఈ నాటకానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి చూసి నాకే జాలేస్తుంది. ఆ, ఏమైంది బాబు? రాధ ఏమైనా ఇబ్బంది పెడుతుందా? ఎవరు ఇబ్బంది పెడుతున్నారనేది ముఖ్యం కాదు. కానీ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నాకేం జరిగినా నేను తట్టుకోగలను. కానీ దీనివలన నా ఫ్యామిలీ నాశనం అయ్యేలా ఉంది. అంత మాట అనకండి బాబు. ఎవరో తెలియని ఆడపిల్ల కోసం ఇంత చేస్తున్న మీకు ఆ దేవుడు ఎలాంటి నష్టం కలిగించడు. అలాగని దేవుడి మీద భారం వేసి మనం ప్రశాంతంగా ఉండలేంగా. మన ప్రయత్నం మనం చేయాలి. నేను వచ్చాను, రాధకి సంతోషం కలిగించాను. ఇక వెళ్ళిపోవాలి. అందుకే రేపు రాధకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. బాబు, ఆ పని మాత్రం చేయకండి. కావాలంటే మీరు వెళ్ళిపోండి. మళ్ళీ ఆయన వస్తాడని చెప్పి కొంతకాలం దాన్ని బ్రతికించుకుంటారు. అంతేగాని ఒక్కసారిగా నిజం చెప్పేస్తే అది తట్టుకోలేదు. గుండె ఆగి చచ్చిపోతుంది, లేదా పిచ్చిదైపోతుంది. సత్యం, రాధకి ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే. అలాంటప్పుడు ఇప్పుడే నిజం చెప్తే ఏమవుతుంది? పైగా నేనిక నటించే పరిస్థితిలో లేను. మీ గురించి అంతా తెలిసింది నేను. మిమ్మల్ని ఇంకా నటించమని లేను. కానీ దానికి నిజం చెప్పొద్దని మాత్రం ప్రాధాన్యపడుతున్నాను. సత్యం, నేనొక డాక్టర్ని. పేషెంట్ ప్రాణం తీసి జబ్బు తగ్గించాలని ఏ డాక్టరు అనుకోడు.
రాధ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తనకి మొదట ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని అడిగాను. అతను ఒక సలహా చెప్పాడు. ఏం చెప్పాడు బాబు? ఇప్పుడు ఈ సమస్యకి ఇంతకన్నా మార్గం లేదు. రాధ లాంటి మంచి అమ్మాయికి ఒక్కసారి ఆ దేవుడు అన్యాయం చేశాడు. ఇంకొకసారి అలా చేయడు. రాధకి నయం అవుతుందని ఆశిద్దాం. పొద్దున్నే కలుద్దాం. వస్తాను. హారిక, అమ్మా హారిక, ఏంటమ్మా హారిక, నేనెన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోవు. నీ పరిస్థితి చూస్తుంటే నువ్వు మీ ఆయన్ని మర్చిపోలేవని అనిపిస్తోంది. నా మాట విని వాళ్ళెక్కడున్నారో కనుక్కొని అక్కడికే వెళ్ళిపోదాం పదా. అటో ఇటో తేల్చుకుందాం. ఇలా మౌనంగా ఉంటే అర్థమేమిటి? నీకు అన్యాయం జరిగింది, అదేమిటో నిలదీద్దాం. మధ్యలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా నీదే కరెక్ట్ అంటారు. మీ ఆయన నీతోనే కాపురం చేయాలి అంటారు. కావాలి అంటే మన ఊరి నుంచి ఎవరైనా పెద్దవాళ్ళని పిలిపిద్దాం. ఏంటి పిన్ని నువ్వు? సిఫార్సులతో కాపురాలు నిలబడతాయా? కోర్టు తీర్పులతో భార్యాభర్తల మధ్య సమస్యలు చెరిగిపోతాయా? ఇవన్నీ ఆయన్ని నా దాకా తీసుకురావడానికి మాత్రమే ఉపయోగపడతాయి గాని కాపురం చేయడానికి కాదు. ఏంటమ్మా నువ్వు? ఎంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు రావడం లేదు? అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు కలిసి ఇద్దరికీ నచ్చజెప్పి ఒక దారికి తీసుకురావడం లేదు? వాళ్ళందరూ సుఖంగా కాపురం చేసుకోవడం లేదా? సుఖంగా కాపురం చేయడం వేరు, సంతోషంగా కాపురం చేయడం వేరు పిన్ని. తన చుట్టూ ఉన్నవాళ్ల కోసమో లేదా తన మీద ఆధారపడ్డ వాళ్ల కోసమో సర్దుకుపోయినట్టు నటిస్తూ బతుకుతున్నారు గాని వాళ్ళు నిజంగా సంతోషంగా ఉండరు. తప్పు అనేది పొరపాటునే చేసిందైతే సర్దుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు. కానీ కావాలనే ప్లాన్ ప్రకారం ఇద్దరి ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన ఓ వ్యక్తి తప్పుని ఏ పెద్ద మనిషి ఒప్పుగా మార్చగలడు? ఏ కోర్టైనా చేసిన పనిని సమర్థించి ఇకపై మీరిద్దరూ కలిసి బతకండి అని చెప్తుంది. నా బాధను చూడలేక నాకు ఏదో విధంగా ఊరట కలిగించాలని నువ్వు అలా మాట్లాడుతున్నావు గాని నేను ఆయనతో కలిసి బతకలేను అని నీకు తెలీదా పిన్ని? ఎందుకో ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదు.
అవుతుంది. వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన తిరిగి రాకుండా ఎలా ఉంటారు? మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు పడుతుంది మీరు. అచ్చం నాకులాగే మీ ఆయన కూడా మొదటి రాత్రి వెళ్ళారటగా. ఆయన చచ్చిపోయి ఉంటాడు.